వచ్చేసి ఏ నుంచి జెడ్ వరకు నోట్ చేసి నెక్స్ట్ నెంబర్స్ నోట్ చేయడం అనేది మనకి ఎవరికైనా వస్తుందమ్మా. కాకపోతే ర్యాండమ్గా ఏ లెటర్ ఇచ్చినా మనం నెంబర్స్ని చెప్పగలగాలి. అలా చెప్పాలంటే మనం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. అది మీకు ఓకే అయితే ఓకే, అదర్వైజ్ మీకు అంతకన్నా బెటర్ ఆపర్చునిటీ లేదా బెటర్ వేస్ తెలిసినా కూడా ఫాలో అవ్వచ్చమ్మా. ఎవరో ఒకళ్ళు చెప్పిందే మనం ఫిక్స్డ్గా ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్స్ రిలేటెడ్గా నోట్ చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క లెటర్కి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి రిలేటెడ్గా మీకు ఓకే అంటే తీసుకోండి, అదర్వైజ్ దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది సార్ నా దగ్గర, నాకు అదే ఈజీ అన్నా కూడా నష్టం ఏమీ లేదు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు లెటర్ గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బయటికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటర్ చూడండి, ఏ లెటర్కైనా మనం చెప్పాలి S19, I9, Q17, G7, Y25, లేదా రివర్స్లో లెటర్కి నెంబర్కి లెటర్ చెప్పాలి. 8, H, 18, R, 11, K, 15, O, 22, V, 2B, అలా ఎలా అయినా లెటర్కి నెంబర్ అయినా చెప్పాలి లేదా నెంబర్కి లెటర్ అయినా చెప్పాలమ్మ. సో వీటిల్లో వచ్చేసి మనకి అప్ టు 5 వరకు మీ అందరికీ చదవాల్సిన బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. A1, B2, C3, D4, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ABCDE అని సో అని వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ XYZ ఈ లాస్ట్లో ఉన్న 4 లెటర్స్ కూడా మీరు పెద్దగా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. X వాల్యూ 24, Y 25, Z 26 అనేది మనం చూస్తున్నాం. ఇక రిమైనింగ్ మిడిల్లో ఉన్నాయే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దామమ్మా. F రిలేటెడ్గా మనకు వచ్చేసి ఈ యాంగిల్లో వస్తుందమ్మా. F లెటర్ రైటింగ్ స్క్రిప్ట్ నేను చెప్తుంది. F ఇలా వచ్చినప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే వీటి హెడ్ని క్లోజ్ చేయండి, జస్ట్ రివర్స్ చేయండి. జస్ట్ రివర్స్ చేస్తే F6 వస్తుందమ్మా. వీటి హెడ్ని క్లోజ్ చేయండి. హెడ్ క్లోజ్ చేసి జస్ట్ యాంటీ క్లాక్ వైజ్ కాదమ్మా, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. వీటిని ఇలా రొటేట్ చేస్తే హెడ్ వచ్చేసి ఇటువైపు వస్తుందమ్మా. హెడ్ వచ్చేసి మనకి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ హెడ్ని రివర్స్ చేయండి. Fకి రిలేటెడ్గా ఇక్కడ హెడ్ క్లోజ్ చేస్తున్నాం, జస్ట్ ఇలా రొటేట్ చేస్తే 6 అనేది ఫైండ్ అవుట్ అవుతున్నాము. కాబట్టి మనకి Fకి రిలేటెడ్గా వాడికి హెడ్ క్లోజ్ చేస్తున్నాం లేదా ముసుకేస్తున్నాం, మీ ఇష్టం, మీకు అర్థమైన భాషలో తీసుకోండి, బట్ రివర్స్ చేయండి. కాబట్టి అది ఈజీగా ఉండొచ్చు Fకి రిలేటెడ్. నెక్స్ట్ జీ ఎలా రాస్తారమ్మా? ముందు C లాగా రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 రాస్తారు కదమ్మా. G వచ్చేసి C లాగా నోట్ చేస్తున్నారు, ఇక్కడ 7 లాగా రాస్తారు. ఈ రైటింగ్ స్క్రిప్ట్లోనే 7 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా రాయొచ్చు. లేదు మీలో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఫెలోస్ ఉంటారు, నేను చిన్నప్పటి నుంచి G ఇలాగే రాస్తున్నాను సార్ అంటారు. ఇక వాడిని మనం ఏం చేయలేమమ్మా, ఇలా రాసేవాడిని ఏం చేయలేం. కాబట్టి G క్యాపిటల్ లెటర్స్ రాస్తే రైటింగ్ స్క్రిప్ట్లోనే మీకు 7 వస్తుంది. కాబట్టి G బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. G ఎలా రాస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెచ్కి రిలేటెడ్గా చూడడం ఒకసారి. హెచ్ ఎలా రాస్తున్నారు? ఇలా లైన్స్ రాసేస్తాడు. హెడ్ క్లోజ్ చేయండి, లెగ్స్ క్లోజ్ చేయండి, హెడ్ క్లోజ్ చేయండి, లెగ్స్ క్లోజ్ చేయండి. 8 ఫామ్ వస్తుందో చూడమ్మా. 8 అనే ఫామ్ వచ్చేస్తుంది కదా. జస్ట్ పైన క్రింద అంటే అప్పర్ పార్టు లోయర్ పార్టు క్లోజ్ చేయండి. డౌన్ అండ్ అప్ 2 క్లోజ్ చేయండి, లేదా తలకాయి కాళ్ళు 2 కట్టేయండి, మీ ఇష్టం. తలకాయి కాళ్ళు 2 క్లోజ్ చేసేసేయండి. 8 వచ్చేస్తాం. 3వ బడ్ అంటాం చిన్నప్పుడు మనకి, కర్సివ్ లెటర్ అంటారు కదా. కర్సివ్ లెటర్లో ఐ రాస్తే సరిపోతుంది. ఇట్లా ఐకి రిలేటెడ్గా ఇలా రాస్తారు కదమ్మా, అది 9. మాకు కర్సివ్ లెటరే తెలియదు అనుకుంటే స్మాల్ ఐడియా ఉంటుంది కమ్మా. స్మాల్ ఐకి రిలేటెడ్గా ఇది ఐడియా ఉంటుంది కదా. స్మాల్ ఐకి రిలేటెడ్గా గుర్తున్నా వీటి తలకాయ చిన్నగా తీసుకుంటామమ్మా. వీటి తలకాయ మీద గట్టిగా 2 సార్లు కొట్టేసేయండి, వీటి తలకాయ పెద్దదైపోతుందమ్మా. ఆ తలకాయ మీద కొట్టినా సరిపోతుంది. కాబట్టి మనకి ఐకి 2 విధాలుగా రాయొచ్చు. కర్సివ్ లెటర్లో ఉన్న ఐ తీసుకున్నా 9 షేప్ వస్తుంది, లేదా స్మాల్ ఐ తీసుకున్నా వస్తుంది. ఇలా క్యాపిటల్ ఐ తీసుకుంటే మాత్రం 9 రాదు. లేదా నేను క్యాపిటల్ ఐ తీసుకుంటానంటే వీటికి హెడ్ తగిలించండి అమ్మా, సరిపోతుంది. వీటికి తలకాయ మిస్ అయింది కాబట్టి వాడి హెడ్ తీసుకొచ్చేసి వాడికి ఇచ్చేస్తే 9కి రిలేటెడ్గా తీసుకోవచ్చమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఐని ఈ 3 వేస్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అమ్మా, దానిలో ఇబ్బంది ఏం లేదు. ఓకేనా?
నెక్స్ట్ జేకి రిలేటెడ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? జేకి రిలేటెడ్గా అంటే ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ లెగ్స్ని క్లోజ్ చేయండి. లెగ్స్ని క్లోజ్ చేసేసి ఈ షేప్లో వస్తుందమ్మా, ఇలా వస్తుంది. ఇక్కడ బ్రేక్ చేసేస్తే ఇక్కడ బ్రేక్ చేసేయాలమ్మా. అక్కడ బ్రేక్ చేస్తే ఈ లైన్ మిస్ అయిపోయి 10గా వస్తుంది. లేదు మనకి మీకు ప్లేయింగ్ కార్డ్స్ ఐడియా ఉంటే జే వాల్యూ జాకీ కదా, జాకీ అంటే 10 అనేది మీకు కొంతమందికి అవగాహన ఉంటుంది, అందరికీ తెలియకపోవచ్చు మేబీ. కాబట్టి తెలిసిన వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వీడి నడుం బ్రేక్ చేసేసామనుకోండి, ఆ నడుం బ్రేక్ చేసేస్తే మనకు రిలేటెడ్గా ఈజీగా ఎంతవరకు బ్రేక్ చేయాలమ్మా, ఈ పార్ట్ వరకు రిమూవ్ చేయాలి. ఈ పార్ట్ వరకు రిమూవ్ చేస్తే 1 0నే మిగులుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూడవచ్చు. ఓకేనా? కాబట్టి ఇది వచ్చేసి మనకి 1 0 10గా వస్తుంది. నెక్స్ట్ కే, జే తర్వాత కే అమ్మ. కే మనకి వచ్చేసి ఎలా నోట్ చేస్తున్నారు కదా, కే వాల్యూ వచ్చేసి అలా నోట్ చేస్తారు. నోట్ చేసేటప్పుడు వాడి రిలేటెడ్గా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎక్కడంటే ఇక్కడ లైన్ ఉంది కదా బేస్, ఈ బేస్ లైన్ వరకు రిమూవ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. బేస్ లైన్ వరకు రిమూవ్ చేస్తే రిమైనింగ్ మనకి ఏం మిగులుతుందో చూడమ్మా. రిమైనింగ్ వచ్చేసి మనకి ఇట్లా 1 1 మిగులుతుంది. వాటికి రిలేటెడ్గా వచ్చేసి ఆ 1 1 లెవెల్ కింద రీచ్ చేయండి అమ్మా. ఇక్కడ 1 ఇక్కడ 1 మిగిలిపోతుంది. అంటే మనకి కేక్ రిలేటెడ్గా ఇలా ఉంటుందమ్మా, ఇంతవరకు బ్రేక్ చేయాలి. ఇంతవరకు బ్రేక్ చేస్తే 1 1 మిగిలిపోతుంది. కాబట్టి అది 11 కింద ట్రీట్ చేయవచ్చమ్మా. కాబట్టి ఈ జే అండ్ కేక్ రిలేటెడ్గా ఒకటి జేకి వచ్చేసి ఇట్లా క్లోజ్ చేయడం, మిడిల్లో బ్రేక్ చేయడం. కేక్ రిలేటెడ్గా బేస్ అనేది తీసేసుకుంటే 1 1 మిగులుతుంది. కాబట్టి అక్కడ 11 కింద ట్రీట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్కి రిలేటెడ్గా మనం ఇలా నోట్ చేస్తున్నాము. ఎల్ వచ్చేసి వీడికి కూడా ఐకి లాగానే హెడ్ ఇచ్చేసేయండి. హెడ్ ఇచ్చేస్తే ఇక్కడ 2 వస్తుంది. ఈ ఎల్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంది అంటాం. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అంటే మనకి ఏబిసిడిలో మొత్తం ఏ టు ఎం వరకు, ఏ నుండి ఎం వరకు ఫస్ట్ హాఫ్ అంటారమ్మా, మొదటి సగం అంటారు. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎన్ టు జెడ్ తీసుకుంటారమ్మా. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎన్ టు జెడ్ తీసుకుంటారు. కాబట్టి ఎల్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది నోట్ చేయండి అమ్మా. అప్పుడు 1 to 12 అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎల్కి రిలేటెడ్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎం వచ్చేసి ఎంకి రిలేటెడ్గా ఏం చేద్దాం, ఎంకి రిలేటెడ్గా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది కాబట్టి బేస్ తీసుకోండి. బేస్ అంటే ఫస్ట్ హాఫ్లో 1 తీసుకుంటున్నాం. బేస్ అంటే డౌన్వర్డ్స్ నోట్ చేయాలమ్మా. బేస్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే సెకండ్ హాఫ్లో డబ్ల్యూ వస్తుందమ్మా. సెకండ్ హాఫ్లో డబ్ల్యూ ఉంటుంది కదా, సెకండ్ హాఫ్లో డబ్ల్యూ ఉంటే మనకి సెకండ్ హాఫ్ కాబట్టి టాప్లో నోట్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్ టాప్లో 2 3 23. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎంకి రిలేటెడ్గా బేస్లో నోట్ చేయాలి. సెకండ్ హాఫ్ వచ్చేసి టాప్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి 1 3 2 3 అంటే ఈ రెండు ఒకేసారి గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఎం వాల్యూ వచ్చేసి 1 3 అంటే ఇక్కడే గుర్తుపెట్టుకోవచ్చు. 1 3 13 వస్తుంది. బేస్లో ఇక్కడ వచ్చేసి టాప్లో 2 3 2 3 లాగా ఉంటుంది. డబ్ల్యూ వచ్చేసి 3 లాగా ఉంటుంది కాబట్టి 23. ఆ విధంగా ఆ రెండు గుర్తుపెట్టుకోగలిగితే మనకి మర్చిపోయిన కాన్సెప్ట్ గుర్తుంటుందిగా. నెంబర్స్ గుర్తు రాకపోయినా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాన్సెప్ట్ గుర్తుంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.